నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు జాషువా మోతిక్యా, పబ్లిక్ స్పీకింగ్ ట్రైనర్. నమస్తే సార్. నమస్తే మాధురి గారు. సార్, పబ్లిక్ స్పీకింగ్ అనగానే ఫస్ట్ మాట్లాడటం. కొంతమంది చాలా నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళ బుర్రలో, దే కెన్ రైట్ ఎవ్రీథింగ్, బట్ వాళ్ళు ప్రజెంటేషన్కి వెళ్ళేసరికి అసలు ఏం మాట్లాడలేరు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది? Thank you so much, Madhuri, for this wonderful question. Before we get into the details, I would quickly like to introduce myself to the audience who are watching here. సో నా గురించి చాలా మందికి తెలిసింది ఏంటంటే, నా పేరు జాషువా మొతిక్యా, బెస్ట్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ట్రైనర్ ఆఫ్ హైదరాబాద్. నాకు 59,000 people are followers on LinkedIn profile, and I have been awarded as the best public speaking trainer for the year 2023 by one of the prestigious group Businessment. నాకు 18+ years of experience ఉంది ఓవరాల్గా. 10 years into corporate, and from the last 8 years I'm into full-time public speaking, which makes my 18 years of experience, which includes international experience. Okay. I was living in South America working as a banker, and from last 8 years member of parliaments ki, MLAs ki, actors, celebrities, sports stars, athletes, and senior C-suite executives, CEOs, founders, software IT professionals, corporate working professionals, AVPs, directors, vice presidents, and people with 10, 12, 18, 25, 30 years experience ఉన్న ప్రొఫెషనల్స్కి నేను ట్రైనింగ్ ఇస్తుంటాను అనమాట. నా ఎక్స్పర్టీస్ ఏంటి అంటే, మీరు అడిగినట్లుగా క్వశ్చన్, నా ఎక్స్పర్టీస్ వచ్చేసి నేను ఒక స్పెషలిస్ట్. ఐఎమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ రిమూవింగ్ స్టేజ్ ఫియర్ అండ్ నర్వస్నెస్. సో ఇది నా ఒక చిన్న ఇంట్రొడక్షన్. సో క్వశ్చన్లోకి వెళ్తే, ఎందుకు చాలా మందికి ఇంత నాలెడ్జ్ ఉన్నా, ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఇంత డొమైన్ ఎక్స్పర్టీస్ ఉన్నా, జనాలలో మాట్లాడాలన్నా, ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాలన్నా, లేదా ఒక స్టేజ్ పైన మాట్లాడాలన్నా నర్వస్నెస్ వస్తుంది, రైట్? సో డీటెయిల్స్లోకి వెళ్తే, చాలా మందికి నాలెడ్జ్ ఉన్నా, ఎక్స్పీరియన్స్ ఉన్నా, డొమైన్ ఎక్స్పర్టీస్ ఉన్నా, వాళ్ళు జనాల ముందు ప్రజెంట్ చేయాలి అంటే ఫస్ట్ బేసిక్ ఒక నర్వస్నెస్ సిమ్టమ్ ఏంటి అంటే, వాళ్ళు వాళ్ళ మైండ్లో ఉన్నారనమాట, ఆలోచించుతూ నెగిటివ్ సెల్ఫ్ టాక్. నేను తప్పుగా మాట్లాడితే ఎలా ఈ జనాల ముందు, నేను ఏదైనా వర్డ్ అనరాని మాట మాట్లాడితే వీళ్ళు నన్ను జడ్జ్ చేస్తారేమో, నేను ఒక వర్డ్ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా చేస్తే వీళ్ళు నవ్వుతారేమో, నాకు ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, నా క్రెడిబిలిటీ ఏమవుతుంది, నా ఐడెంటిటీ ఏమవుతుంది. అండ్ చాలా మందికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది రియల్ రీసెర్చ్ అనమాట. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎక్కడైతే ఇంగ్లీష్ మాట్లాడతారో ఆ కంట్రీలో హండ్రెడ్స్ ఆఫ్ సీనియర్ ప్రొఫెషనల్స్ని ఒక సినారియో వచ్చారనమాట. సినారియో ఏంటి అంటే, ఒక 100 జనాలు ఉన్న ఒక స్టేజ్ పైన వెళ్ళి ఒక లైవ్గా ఒక స్పీచ్ ఇవ్వండి అని ఒక ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చారంటే, మీరు ఫస్ట్ ఆప్షన్ తీసుకోలేరు, స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడను అంటే సెకండ్ ఆప్షన్ తీసుకోండి. ఆప్షన్ వచ్చేసి ఒక స్కార్పియన్ ఉందన్నమాట. మనం ఏమంటాం తెలుగులో స్కార్పియన్ని? తేలు అంటాం కదా. ఆ తేలు మిమ్మల్ని బైట్ చేస్తుంది. అండ్ ఈ తేలు ఒక పాయిజనస్ స్కార్పియన్ అనమాట, పాయిజనస్ తేలు. అది కనుక ఎవరినన్నా కరిచిందంటే, బైట్ చేసి స్టింగ్ చేసిందంటే, ప్రాబబిలిటీ ఆఫ్ డెత్ ఎంత అంటే 3% ఛాన్సెస్ ద పర్సన్ విల్ లూజ్ హిజ్ లైఫ్. మీరు ఒక ర్యాండమ్ గెస్ చేయండి, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్లో ఎంతమంది సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకుంటారు అంటే 3% నేను చచ్చిపోవడానికి కూడా రెడీగా ఉన్నాను. 100%లో ఎంతమంది చూస్ చేసుకున్నారు అనుకుంటున్నారు మీరు సెకండ్ ఆప్షన్? I guess Nobody, right? And people who are watching me, you can write in the comment section, how much percentage do you think people have chosen option number 2? Anchor Madhuri says nobody, but the results are surprising and shocking. Is it? 90% of people, more than 90% of people have chosen to be bitten by this poisonous scorpion and take a probability of death of about 3%. The audience, చూస్తున్న వాళ్ళు, are you in this 90% of people? పబ్లిక్ స్పీకింగ్ చేయటం కోసం అంతలా భయపడుతున్నారు. వరల్డ్లో బిగ్గెస్ట్ ఫియర్ ఏదన్నా ఉంది అంటే నలుగురిలో మాట్లాడటం, అది ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. డెత్ కాదండి, హైట్స్ కాదండి, స్నేక్స్ కరుస్తాయని కాదండి, వాటర్, ఫియర్ ఆఫ్ స్పీడ్, ఇవన్నీ ఫోబియాస్ ఉంటాయి కదా మనలో. చాలా మందికి చీకట్లో ఉండడం అంటే భయం, చాలా మందికి హైట్స్ లో వెళ్ళాలంటే భయం, వాటర్ వెళ్ళాలంటే భయం, స్పీడ్, ఇవేవి కూడా ఫస్ట్ నంబర్లో రావండి. You can Google it, ChatGPT it. The biggest fear in the world is the fear of public speaking. Glossophobia antam manam. What happens to me? చాలా మందికి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, స్టేజ్ ఫియర్ వచ్చేప్పుడు వాళ్ళ హార్ట్ బీట్ అనేది చాలా ఫాస్ట్గా బీట్ అవుతుంది అనమాట. రేజెస్ అప్ లైక్ సమ్ ఎనీథింగ్. లబ్డాబ్ లబ్డాబ్ లబ్డాబ్. హ్యాండ్స్ షివర్ అయిపోతుంటాయి అనమాట, వాయిస్ మొత్తం షివరింగ్ అయిపోతుంది. అండ్ దే ఆర్ ఇన్ దేర్ మైండ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయిపోతాయి. నర్వస్, టెన్స్డ్, కన్ఫ్యూజ్డ్, వరీడ్, ప్యానిక్ ఫేస్ వచ్చేస్తుంది. ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. అండ్ చాలా మందికి వాళ్ళు ఏదైతే ప్రిపేర్ అయ్యారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మర్చిపోతారనమాట.
ఓకే. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మెజారిటీ ఆఫ్ పీపుల్. అండ్ మేజర్గా నెగిటివ్ సెల్ఫ్ టాక్ అనేది వస్తుందన్నమాట. వాట్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, వాట్ ఇఫ్ ఐ ఫర్గెట్ మై లైన్స్, ఏమవుతుంది నెక్స్ట్, ఏమవుతుంది, నన్ను జడ్జ్ చేస్తారేమో, నేను ఎంబారెస్గా ఫీల్ అవుతానేమో, నెక్స్ట్ టైం నేను మళ్ళీ ఈ ఆడియన్స్ని ఎలా ఫేస్ చేయాలి, నా రెప్యుటేషన్ డ్యామేజ్ అయిపోయింది. సో ఇలాంటి భయాలు ఉంటాయి అనమాట. అండ్ ఇలాంటి సిమ్టమ్స్తో ఉంటారు. బిగ్గెస్ట్ ఫియర్ ఇస్ ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. సో నాట్ ఓన్లీ పబ్లిక్ స్పీకింగ్, కొంతమంది అయితే గ్రూప్ డిస్కషన్స్ జరిగేటప్పుడు మీరు ఇప్పుడు చెప్పే తడబాటు కానీ లేదు అంటే భయం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ ఫోబియా ఎందుకు ఉంటుంది అసలు? సో ఒక మంచి ఎగ్జాంపుల్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. ఇప్పుడు నా గురించి నేను ఇంట్రడక్షన్ ఇచ్చాను, మీరు కూడా నా గురించి రీసెర్చ్ చేశారు, ఆడియన్స్కి కూడా తెలుసు నేనేంటో. ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్న స్టేజ్ పైన నేను మాట్లాడాను, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని హెల్ప్ చేశాను. ఆల్రెడీ 1 million అంటే 10 lakh మెంబర్స్ని హెల్ప్ చేయాలనే మిషన్తో ఉన్న నేను, నా గురించి అందరికీ తెలియంది ఏంటి అంటే 2018 వరకు, 8 years బ్యాక్, నా గురించి అందరికీ తెలియంది ఏంటి అంటే నేను ఒక చాలా షై, ఇంట్రోవర్టెడ్ అండ్ లో కాన్ఫిడెంట్ పర్సన్. ఎంత సక్సెస్ ఉన్నా, లక్షల రూపాయలు సంపాదిస్తున్నా, ఒక ఫారెన్ కంట్రీలో ఉండి ఒక మేనేజర్ లాగా హెచ్ఎస్బిసి బ్యాంక్లో సౌత్ అమెరికా, బ్రెజిల్లో జాబ్ చేస్తున్నా, నాకు ఒక మీటింగ్ చేయాలి అంటే, ఒక సీనియర్ లీడర్తో మాట్లాడాలి అంటే, రీజనల్ హెడ్, స్టేక్ హోల్డర్స్, కౌంటర్ పార్ట్స్, లైన్ ఆఫ్ బిజినెస్ పీపుల్తో మాట్లాడాలి అంటే ఎక్కడో తెలియని భయం. అండ్ ఈ భయం ఈ గ్రూప్ డిస్కషన్లో రాదండి, ఈ ఇంటర్వ్యూలో రాదండి, ఈ స్టేజ్ పైన వెళ్ళినప్పుడు రాదండి. దానికి ఒక రూట్ కాజ్ ఉంది. ఎందుకు ఈ ఫియర్ వస్తుంది, ఎందుకు ఇంత పెద్దగా ఈ ఫియర్ అయ్యింది అంటే, మన పాస్ట్లో మేబీ స్కూల్ డేస్లో కానివ్వండి, 5th class, 6th class, 10th class, ఇంటర్మీడియట్లో, లేదా కాలేజ్ ప్రాజెక్ట్ వర్క్లో, లేదా మీ ఫస్ట్ జాబ్ ఎక్స్పీరియన్స్లో, ఎక్కడో ఒక విషయంలో మీకు ఎప్పుడైతే మాట్లాడమన్నారో అప్పుడు మీరు ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్ అయిన విషయంలో మీరు మర్చిపోయారు, టెన్షన్ వచ్చింది, బ్లాంక్ అవుట్ అయిపోయారు. ఎవరో ఆడియన్స్లో మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ టీచర్ కావచ్చు, ఎల్డర్స్ కావచ్చు, ఫన్ చేశారు, నవ్వారు, నవ్వించారు, ఏడిపించారు, టీజ్ చేశారు, బుల్లీ చేశారు. అండ్ ఇది ఒక క్లియర్ ఇమేజ్గా మీ ముందు ఉండిపోయింది. అండ్ ఈ గ్రూప్ డిస్కషన్లో వచ్చినప్పుడు ఏదైనా టాపిక్ ఇచ్చి మాట్లాడమన్నప్పుడు, టాపిక్ తెలిసే ఉంటుంది జనాలకు. గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూస్లో అంత అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ ఏం అడగరండి, రైట్? సో సింపుల్ టాపిక్ ఇస్తారు, టాపిక్ గురించి తెలిసే ఉంటుంది, బట్ వాళ్ళు చెప్పలేకపోతారు. ఎందుకు అంటే పాస్ట్లో ఎప్పుడో ఒక 5th classలోనో 7th classలోనో ఏదో ఫెయిలియర్ మూమెంట్ ఉందో అది ట్రిగ్గర్ అవుతుంది. అది ట్రిగ్గర్ అయ్యి మళ్ళీ తప్పు మాట్లాడతానేమో, మళ్ళీ జడ్జ్ చేస్తారేమో, నవ్వుతారేమో అని కాన్షియస్గా కాదు, సబ్ కాన్షియస్గా మీకు ఆ థాట్ వస్తుంది. ఆ థాట్ రావడం, మళ్ళీ మళ్ళీ రావడంతో అది ఒక బిలీఫ్, అంటే ఒక నమ్మకంగా ఫామ్ అయిపోయింది, నేను మాట్లాడలేను అని. అండ్ ఈ గ్రూప్ డిస్కషన్లో టాపిక్ తెలిసినా కానీ మాట్లాడలేకపోతారు. సో మీ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తూ గ్రూప్ డిస్కషన్లో ఎలా కాన్ఫిడెంట్గా మాట్లాడాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ డిస్కషన్ అంటే ఏంటి? అందరూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక టాపిక్ గురించి మాట్లాడాలి. అండ్ ఈ టాపిక్ మనకు ముందుగా చెప్పారండి. మీరు ఆ ఇంటర్వ్యూలో, ఆ బోర్డ్ మీటింగ్లో ఉన్నప్పుడు సడన్గా టాపిక్ ఇస్తారు. అవును, ఇట్స్ నాట్ ఎ ప్రిపేర్డ్ స్పీచ్, ఇట్స్ అన్ ఇంప్రాంప్టు స్పీచ్. ఇన్స్టాంట్ స్పీచ్. ఎస్ మాధురి, ఆన్ ద స్పాట్, స్పాంటేనియస్ స్పీకింగ్ అంటాం అనమాట. నాలెడ్జ్ ఉన్న దాన్ని, థాట్స్ని స్ట్రక్చర్గా ఎలా పెట్టాలి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. గ్రేట్ స్పీకర్స్ ఆల్సో దే గెట్ కన్ఫ్యూజ్డ్ అండ్ ప్యానిక్ బికాస్ ఆన్ ద స్పాట్గా ఇన్స్టాంటేనియస్లీ మాట్లాడమన్నారు కాబట్టి. థాట్ ఉంటుంది కానీ ఆ థాట్స్ని క్లియర్గా స్ట్రక్చర్ చేయలేకపోతారు. ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా దాన్ని ఎలాబరేట్ చేయాలి, అండ్ ఎలా ఎండ్ చేయాలి. లైక్ దెర్ ఈస్ అ ప్రాసెస్, ఫార్మాట్, ఇంట్రొడక్షన్, బాడీ అండ్ కన్క్లూజన్. సో వాళ్ళ ఫ్లో ఆఫ్ థాట్స్ ఈ స్ట్రక్చర్లో రావన్నమాట. అండ్ అగైన్ దే బ్లాంక్ అవుట్. సో ఈరోజు మన ఆడియన్స్కి ఒక మంచి టిప్ ఇద్దాం. ఐఎమ్ గోన్ గివ్ దెమ్ అ సింపుల్ టిప్. పీపుల్ వాచింగ్ దిస్ వీడియో, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ టెంప్లెట్. వన్ టెంప్లెట్ ఈజ్, ఎగ్జాంపుల్, ఒక ఫోన్ ఉందండి, గ్రూప్ డిస్కషన్లో ఉన్నారు స్టూడెంట్స్ కానీ, లైక్ ఇంటర్వ్యూస్లో, ప్రాసెస్లో, లైక్ ఎనీ ప్లేస్, యాజ్ ఎ డెమో ఫోన్ గురించి మాట్లాడండి అని చెప్పారు. ఓకే, జనరల్గా ఏం చేస్తారు, ఫోన్ గురించి స్టేట్మెంట్స్ ఇస్తారు. ఈ ఫోన్, ఐఫోన్ 17 Pro Max, ఇలా స్టేట్మెంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. మీరు ఎప్పుడైతే స్టేట్మెంట్స్ ఇస్తారో ఒక క్లియర్ ఫ్లోలో ఉండదు అండ్ ఒక మెసేజ్ ఉండదు అనమాట ఎండ్లో. సో అలా కాకుండా ఈ టెంప్లెట్ మనకు హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, గ్రూప్ డిస్కషన్లో ఉన్నారు, మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్ గురించి మాట్లాడమన్నారు. ఫస్ట్గా మీరేం చేయాలి అంటే, ఎనీ టాపిక్ ఇచ్చినప్పుడు పాజిటివ్ విషయాల గురించి మాట్లాడండి. ఒక మొబైల్ ఫోన్ ఉంది, సో ఏం చేస్తాం మనం ఆ మొబైల్ ఫోన్తో? we can do it is a world in our hand. It is the world in our hand, rightly said Madhuri.
So you can browse on the internet, check any information around the world by using your mobile data or internet, Wi-Fi. పిక్చర్స్ తీసుకోవచ్చు, వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, అండ్ అమేజింగ్ యాప్స్ ఉన్నాయి మనకు మొబైల్ ఫోన్లో, అవును. like YouTube. People who are watching us on YouTube, Facebook, all social media, Instagram, all social media platforms. So we can use the social media platforms, and people can find the jobs on Naukri, LinkedIn profile, search for any information on Google and ChatGPT. So positive గురించి మాట్లాడాలి అన్నమాట మనం. Talk about the positives of a mobile phone. ఓకే. Secondly, negatives. ఓకే. Yes, you rightly guessed. Very smart. Negatives గురించి మాట్లాడాలి. అవునండి, there are a lot of advantages of using mobile phone, but at the same time we have a lot of disadvantages, negatives, especially youth అడిక్ట్ అయిపోతున్నారు సోషల్ మీడియాని అవర్స్ అండ్ అవర్స్ యూజ్ చేస్తూ. చేసాను లైక్ టిక్టాక్స్ అని, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని, రైట్, స్పెండింగ్ లాంగ్ అవర్స్. సమ్ పీపుల్ దే ఆర్ అడిక్టెడ్ టు ద ప్లేయింగ్ వీడియో గేమ్స్. అవర్స్ స్పెండ్ చేస్తున్నారండి మన యూత్. దే ఆర్ లాస్ట్ ఇన్ దేర్ లైఫ్. అండ్ ఈ మధ్యకాలంలో చాలా గ్యాంబ్లింగ్ యాప్స్ వచ్చాయి, రైట్. పీపుల్ ఆర్ ప్లేయింగ్ రమ్మీ అండ్ సమ్ బెట్టింగ్ యాప్స్. పీపుల్ ఆర్ losing their lives, getting into trouble by using this, banned platforms. So there are a lot of negatives. ఎందుకు ఇంత యాక్సెస్ వచ్చింది? మొబైల్ ఉండడం వల్ల. అవైలబిలిటీ ఆఫ్ the mobile phones. yes, మొబైల్ ఫోన్ ఉండడం కూడా. ఇంతకు ముందు మనకి ఇంటర్నెట్ అవైలబిలిటీ కానీ ఇంత చీప్గా నెట్ యాక్సెసిబిలిటీ కానీ ఉండేది కాదు. సో ఇప్పుడు అది ఎక్కువైపోవటం వల్ల ఇంకొంచెం దానికి ఎడిక్ట్ అవ్వటానికి కారణమైంది. So easy access to all the things on mobile phone, and it has become cheaper also, right? So people are getting addicted to mobile phones, and these days మీరు చూస్తే చిన్న పిల్లలండి, 3 years, 2 years, 5 years, చిన్న పిల్లలు అన్నం కూడా తినట్లేదండి, మొబైల్ ఫోన్స్ తో అడిక్ట్ అయిపోయి. ఇన్ఫాక్ట్ 6 months పిల్లలు కూడా మొబైల్ ఫోన్స్ చూస్తున్నారు. అప్పుడే తింటున్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు స్లీప్ ఎట్ నైట్. ఎస్. అండ్ ఆల్సో ఇన్సోమ్నియా. అండ్ చిన్న పిల్లల్లో మీరు చూడండి, ఈ కాలంలో చిన్న పిల్లలు 5 years, 7 years, 10 years స్పెక్స్ యూస్ చేస్తున్నారండి. ఎవరైనా చూసారా మీరు మీ ఫ్యామిలీస్లో కానీ మీ సర్కిల్లో? చిన్న పిల్లలు. అదే మన జనరేషన్లో లైక్ మోర్గా మనం ల్యాప్టాప్ వర్క్ ఎక్కువ స్క్రీన్స్ పైన ఉన్న వాళ్ళకి వస్తుండే, బట్ చిన్న పిల్లల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మోర్ యూసేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్. అండ్ థర్డ్గా మనం ఈ గ్రూప్ డిస్కషన్ని ఎలా చేంజ్ చేయాలంటే, పాజిటివ్ గురించి మాట్లాడాం, నెగిటివ్స్ గురించి మాట్లాడాం, మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ గురించి. ఫైనల్గా నా ఒపీనియన్లో ఇది యూస్ చేయాలి మనం. నా ఒపీనియన్లో నేను మొబైల్ యూస్ చేయొద్దు అంటలేదు. మొబైల్ని హౌ యూ ప్రాపర్లీ యూజ్ ఇట్. ఓకే. వి నీడ్ టు రెస్ట్రిక్ట్ ద యూసేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్. మేబీ నేను చెప్పినట్లుగా ఏమైనా యాప్స్ మనకు అంత ప్రొడక్టివిటీ ఇవ్వట్లేదు అంటే అన్ఇన్స్టాల్ దెమ్. టర్న్ ఆఫ్ ద నోటిఫికేషన్స్. ఇప్పుడు వాట్సాప్ ఉందండి, ఎవ్రీ మినిట్ అది బజర్ అవుతుంది, లింక్ అవుతుంది, టింగ్ టింగ్, and you are getting a lot of messages. And people, when they hear this beep sound, they tend to open their mobile and check. Any interesting thing? Nothing. It's just a forwarded message. But people are addicted to this beep sound. They are checking their mobile. ఒక రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే, జనరల్గా people 200 to 300 times in a day we are checking our mobile screen. 200 to 300 times. And అందులో ఎన్నిసార్లు రియల్ గా మనం కాల్ వస్తే లిఫ్ట్ చేస్తున్నాం, ఎన్నిసార్లు మనం రియల్ గా ఒక మెసేజ్ కి రిప్లై ఇవ్వడానికి చూస్తున్నాం. సో వీఆర్ లాస్ట్. సో నా ఇంటెన్షన్ ఏంటి అంటే, మనం కంప్లీట్ గా అవాయిడ్ చేయలేము మొబైల్ ఫోన్ ని. సో నోటిఫికేషన్స్ టర్న్ ఆఫ్ చేసుకుందాం, యాప్స్ ని అన్ఇన్స్టాల్ చేసుకుందాం. ఇప్పుడు గేమ్స్, క్యారమ్స్ ఆడుతున్నాం ఫోన్లో, చెస్ ఆడుతున్నాం ఫోన్లో, లైక్ పబ్జి, ఆల్ దీస్ గేమ్స్ ఆడుతున్నాం. వాటిని రిప్లేస్ చేద్దాం. ఎలా రిప్లేస్ చేద్దాం? రియల్ గా గేమ్స్ ఆడదాం. పిల్లలు మన when we were kids, we used to go out to play cricket. Yes. Now how many of us can we see people, our kids, going out and playing outdoor games or at least indoor games? అన్ని మొబైల్ గేమ్స్ అన్ని కూడా మొబైల్లోనే ఆడుతున్నాం. సో మనం ఒక హ్యాబిట్ చేపివ్వాలి మన పిల్లలకి. నౌ ఇస్ ద సమ్మర్ టైం, రైట్? ఈ సమ్మర్ టైంలో మీ పిల్లల్ని అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ యాక్టివిటీస్, సమ్ మెంటల్ గేమ్స్, లేదా మన పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ట్రైనింగ్ లాంటి ఒక బెటర్ స్కిల్ నేర్చుకోవడానికి, లేదా ఒక హెల్త్ పైన ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చేలాగా ఒక న్యూ హ్యాబిట్ చేసుకోవచ్చు. ఈ బ్యాడ్ హ్యాబిట్ని బ్రేక్ చేసి అవర్స్, లెట్ మీ టెల్ యూ, యావరేజ్గా ఒక రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే, యావరేజ్గా ఒక మనిషికి మనకు ఎన్ని అవర్స్ ఉంటాయండి ఒక డేలో? 24 hours. యావరేజ్గా ఒక పర్సన్ 6 to 7 hours ఇన్ 24 hours మొబైల్ చూస్తున్నామంట, స్క్రీన్ టైమ్. So this is what we are addicted to mobile phone. Let's break this bad habit by making a new habit. Let's go to workout. Let's walk. Let's learn new skills. Let's Give learn some quality time to us. Yes. Let's learn to play some musical instrument. And I'm telling you, this is very, very precious. Let's spend quality time with our family and friends. Okay. Sir, అండి స్ట్రక్చర్ ఒక మొబైల్ ఫోన్ టాపిక్ ని పాజిటివ్ గురించి మాట్లాడాను, నెగిటివ్ గురించి మాట్లాడాను,
నా ఒపీనియన్ ఏంటి Mm. అనేది లాస్ట్లో చెప్. సో ఇలాంటి స్ట్రక్చర్స్ చాలా ఉంటాయన్నమాట మన పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్లో. సో ఇలాంటి టెక్నిక్స్, ఇలాంటి టూల్స్, ఇలాంటి టెంప్లెట్స్ కనుక యూజ్ చేస్తే గ్రూప్ డిస్కషన్లో వీ కెన్ రాక్ ఇట్. Okay. Yeah. You have to understand the concept of group discussions, Yes. right?